తెలియక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని చెప్పడానికి కూడా వీల్లేని వాడిని. కరెక్ట్గా చెప్పాలంటే గాంధీ, కేర్ ఆఫ్ గాంధీ. ఈ రాజా రామ్మోహన్ రావుకి నీ పేరేమిటి? నీ పేరేంటి? ఏ నా పేరు చెప్తే కానీ చెప్పవా? సరే, నా పేరు లక్ష్మి. ఇప్పుడు చెప్పు. ఆవిడ రామ్మోహన్ రావు గారు అమ్మాయి సార్. పేరు హారిక. ఫారెన్ లో పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా చదవడానికి మిగిలికి ఇండియా వచ్చింది. మహా తెలివైంది, చాలా మంచిదని కూడా అంటూ ఉంటారు. మంచితనం, డబ్బు ఆ రెండు శత్రువులు కదా, మరి ఆ రెండింటికి ఎలా కుదురుతుందో. స్త్రీ అంటే నాకు చాలా గౌరవం, ప్రియం కదా. నా పేరు విద్యార్థి. నా పేరు హనుమంతరావు. సార్, నేను శవాల గది కాపలా కాసే వార్డ్ బాయ్ సార్. మిస్టర్ రామ్ తీర్థ, ఏమిటో ఆకలంటే గొప్ప గౌరవం నాకు. సంతోషం, దుఃఖం, స్నేహితులు, బంధువులు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు ఎవరూ మనతో రారు. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఈ ఆకలి ఒకటే. అందుకే అదంటే అంత గౌరవం నాకు. నా పేరు విద్యార్థి. ఈ లోకం అనే పెద్ద యూనివర్సిటీ బహిష్కరించబడిన విద్యార్థిని. ఎందుకు జరిగింది అలా? ఏమో నాకేం తెలుసు. సోక్రటీస్, యు నో సోక్రటీస్? ఆయన మహామేధావి. విషమిచ్చి చంపేదాకా ఈ ప్రపంచం నిద్రపోలేదు. యు నో గెలీలియో? యు నో గెలీలియో? ఆయన్ని మసి చేసేదాకా ఎవ్వరూ విశ్రమించలేదు. మహాత్మా గాంధీ, లోథర్ఫోర్డ్ కింగ్ వీళ్ళెందుకు చంపారు? ఏమో ఏమో. నేను తెలివైన వాడినన్నా అయి ఉండాలి, లేకపోతే పిచ్చి వెధవనన్నా అయి ఉండాలి. ఈ లోకంతో రాజీ పడింది వీళ్ళిద్దరే కదా. ఏమంటారు? మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరేం చదువుకున్నారు? కెమికల్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఫస్ట్. ఆ తర్వాత ఒక పేపర్ మిల్లులో ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత వాళ్ళని తీసేశారు. వాళ్లే తీసేశారా లేక మీరే మానేశారా? రండి, లిఫ్ట్ ఇస్తారా? పదండి. ఎక్కడికి? మీకు లిఫ్ట్ ఇస్తాను. కమా. నేను ఎక్కడికి వెళుతానో తెలియకుండానే లిఫ్ట్ ఇస్తానంటున్నారు. నేను వెళ్లే చోటికి మీరు రాగలరా? వెళ్ళగలనన్న నమ్మకం మీకున్నప్పుడు నేను రావడంలో పెద్ద సమస్య ఉండదనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఆఫర్. నేను వెళ్లే చోటికి మీరు రాగలిగినా మీకు కారు రాలేదు. ఎందుకంటే కొత్తగా రోడ్డు వేస్తున్నారు. తావా ఇది నిజంగా గెలిపోయినట్టవా గాంధీ? మరి నువ్వు న్యాయబద్ధంగా డబ్బు సంపాదిస్తానన్నావు. న్యాయబద్ధంగా కాదు, చట్టబద్ధంగా. ఏమిటా రెండింటికి తేడా? ప్రామిసరీ నోటు మీద అప్పు తెస్తే అప్పు తీర్చాలంటోంది న్యాయం. 3 ఏళ్ల గడువు తర్వాత ప్రామిసరీ నోటు రద్దయిపోతుంది కాబట్టి డబ్బు ఇవ్వక్కర్లేదంటోంది చట్టం. అది తేడా. నీకంటే తక్కువ తెలివైన వాళ్ళని నీ తెలివితేటలతో మోసం చేయడం న్యాయం కాదు గాంధీ. ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తే ఉంది. అతను నేను కలిసాడాం, అతను ఓడిపోయాడు. అమ్యూజ్మెంట్ పార్క్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది కాబట్టి నేను సంపాదించిన ఈ 100 రూపాయలు చట్టబద్ధమైనవి. లక్ష్మి, న్యాయానికి అన్యాయానికి తేడా ఒకే ఒక అక్షరం. అసలేది న్యాయం? ప్రభుత్వం లాటరీలు నిర్వహించడం న్యాయమా? గుర్రపందాలు ఆడించడం న్యాయమా? కడుపు కోసం పడుపుృతి చేపెడితే జైలు పెట్టే ఈ ప్రభుత్వం డబ్బున్న వాళ్ళ అమ్మాయిలతో క్యాబులు ఆడిస్తే లైసెన్స్ ఇవ్వడం న్యాయమా? బయట పేకాడితే అన్యాయం, అదే క్లబ్బులు అయితే న్యాయం. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఈ ప్రభుత్వానికే తెలియదు. నేనెంత? సరే, ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేస్తావు? ఏముంది, పేపర్లో ప్రకటిస్తాను డబ్బు సంపాదించడం ఎలా అని. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చే వాళ్ళకి సులువుగా డబ్బు సంపాదించడానికి రకరకాల ప్లాన్స్ చెప్తాను. నాకు ఓ ప్లాన్ చెప్పు. డబ్బు ఎలా సంపాదించాలో? భలేవరే, మీకెందుకండి డబ్బు? ఎంత కోటీశ్వరులైనా రోడ్డు మీద రూపాయి దొరికితే వదిలేసిపోతారా? నేను నిజంగానే అడుగు. చూడమ్మా హారిక, నేను కేవలం డబ్బు గలవాణ్ణి మాత్రమే కాదు, డబ్బు అనే మహాకావ్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నవాణ్ణి. అది తలుచుకుంటే ఎంతటి వాణ్ణైనా ఫూలుం చేయగలదు, లేదా నిజమైన ఫూల్స్ ను కూడా గొప్పవాళ్లుగా నిరూపించగలదు. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏకైక నియంత డబ్బు. అంతెందుకు, మనిషిని సృష్టించిన దేవుడే మనిషి సృష్టించిన డబ్బు కళ్ళెర చేస్తే గడగడలాడిపోతాడు. అండర్స్టాండ్? Yes, it's my challenge.